పండగ రద్దీ దృష్ట్యా హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతికి టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతికి టోల్ ఫ్రీ ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాశారు. సంక్రాంతికి టోల్ ఫ్రీ ప్రయాణానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ వివరిస్తారు. ఒక కొత్త నిర్ణయం తీసుకోబోతుంది. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మంత్రి కోమటిరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఏంటి అసలు టోల్ ప్లాజాలకు సంబంధించి నిర్ణయం చేసినట్టున్నారా? దానికి సంబంధించి ఏం చెప్తారు? 10 రోజులు అయితే సంక్రాంతి పండుగ మీ అందరికీ తెలుసు. హైదరాబాద్కి వెళ్ళి లక్షలాది కార్లలో, బస్సులలో, ట్రైన్లలో అడ్వాన్స్ బుక్ చేసుకొని ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి సొంత గ్రామాలలో పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ దాదాపు 5-6 రోజులు అక్కడే ఉంటారు వాళ్ళు. అలాంటి పండుగకు లక్షలాది వెహికల్స్ పోయే క్రమంలో ఈ పర్టికులర్గా సంక్రాంతి సందర్భంగా మీరు ఆ రూట్ మొత్తం కూడా క్లియర్ ఉండాలంటే ఖచ్చితంగా టోల్ ప్లాజాలకు సంబంధించి అమౌంట్ కట్టడం కావచ్చు, అక్కడ వెయిట్ చేయడం కావచ్చు, ట్రాఫిక్ జామ్ ఉంటుంది. దానికి సంబంధించి ఎందుకంటే ఇండియాలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్డు హైదరాబాద్ విజయవాడ రోడ్డు, ఆంధ్ర 2 స్టేట్లు కలిపే రోడ్డు. గతంలో నుంచి కూడా ఎక్కువ. నేను ఒకసారి ఆలోచించాను, ఈసారి ఈ టోల్ గేట్ల దగ్గర ప్రతి వెహికల్ కనీసం 1-2 నిమిషాలు పడుతున్నది. 10 లక్షల వెహికల్ దాదాపు పోవడం రావడం అంటే ఇప్పుడు 10 లక్షల వెహికల్ క్రాస్ చేయాలంటే 3 టోల్ గేట్లు ఉంటాయి ఆంధ్రాకు విజయవాడ వరకు. 3 టోల్ గేట్లకు 3 నిమిషాలు, ఒక్కొక్క టోల్ వెహికల్ 2 నుంచి 3 నిమిషాలు పెట్టినా 20-30 కిలోమీటర్ లైన్ లాస్ట్ టైం చూసాను నేను. సో ఈసారి ఏమో ఆలోచించినా, నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో నిన్న మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారికి, శివధర్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చాను. మీరు మినిస్టర్ గారితో డిస్కస్ చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు రేపు వారు రివ్యూ పెట్టుకున్నట్ట ఆ జిల్లా కలెక్టర్సు, జిల్లా ఎస్పీలను పిలిచి నేషనల్ హైవే అధికారులు, R&B అధికారులు ఒక కోఆర్డినేషన్గా వేసుకొని చెప్పి వారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నేను చెప్పగానే వారు కూడా ఒప్పుకొని, అన్న మంచి ఐడియా ఇది, ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి అంబులెన్సులు బయటకు వెళ్ళలేని పరిస్థితి. సరే, ఇది మంచి ఐడియా ఉన్నది. ఈ టోల్ గేట్ల దగ్గర కూడా మనం ఏ విధంగా చేయాలని ఆలోచించి, అది నేనే సొంతంగా ఆలోచించి ఇంకా ముఖ్యమంత్రి గారికి చెప్పలేదు. ఈరోజు రివ్యూలో ఆలోచించి గతంలో కొన్నిసార్లు అడగడం జరిగింది. ఈసారి ఏం చేసినంటే ఇప్పుడే గడ్కరీ గారికి లేక మీకు కూడా ఇవ్వడం జరిగింది. స్వయంగా మెయిల్ చేసి మాకు టోల్ గేట్లు ఈసారి ఆ వారం రోజులు ఎగ్జామ్షన్ చేసుకుంటూ టోల్ వసూలు చేయకుండా ఆ గేట్లు తెరిచిపెట్టినట్టయితే ట్రాఫిక్ జామ్స్ ఉండవు. పర్టికులర్గా 1 వీక్ వరకు కూడా మీరు ఎగ్జామ్షన్ అడిగితే ఎంతవరకు నష్టం వచ్చే అవకాశం ఉంది? అంటే టోల్ గేట్లు దాన్ని ఎవరు భరిస్తారంటే దానికి ఏం చెప్తారు? దానికి కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఇది ఒక పండుగ, జాతీయ. ఇప్పుడు ఒక పెద్ద పండుగకు ఒక రాష్ట్రంకి వెళ్ళి ఇంకొక రాష్ట్రానికి పోయినప్పుడు ఇవాళ టైం సేవింగ్ ఏంటంటే వాళ్ళందరికీ కూడా అందరికి ఫాస్ట్ ట్యాగ్ లేవు. ఏదో అమెరికా ఫారిన్ కంట్రీ లాగా ఫాస్ట్గా వెళ్ళిపోతానికి ప్రతి వెహికల్ ఆపి 2-3 నిమిషాలు పడుతుంది ఒక్కొక్క వెహికల్కి. గడ్కరీ గారు తప్పకుండా 50-60 కోట్లు అవుతుందని మా ఆఫీసర్లతో నేను లెక్కలు తీసిన. లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఎంత అయిందని, అప్రాక్సిమేట్లీ 50-60 crores అవుతుందని. దాని మీద లేఖ రాసిన, స్పెషల్గా అపాయింట్మెంట్ అడిగినా, బహుశా నాకు రేపు అపాయింట్మెంట్ ఇస్తుండొచ్చు. రేపు ఇస్తే రేపన్నా, ఎల్లుండి ఇస్తే 1 జనవరి అయినా సరే ఆయన పోయి గెలిచి, నా నమ్మకం ఏముందంటే గడ్కరీ గారు కూడా దాన్ని మాఫీ చేస్తారని. ఒకవేళ వాళ్ళు పూర్తిగా రద్దు చేయకుండా నామినల్గా దానికి డేటా ప్రోడేటా ప్రకారం పర్ డే ఇంతనే యావరేజ్గా కట్టే విధంగా డైలీ 1 కోటి 2 కోట్లు అయినా సరే ఆ వారం రోజులకు మా రాష్ట్ర ప్రభుత్వం R&B శాఖ ద్వారా కట్టే ఏర్పాటు చేపిస్తాం. నాకు నమ్మకం ఉన్నది గడ్కరీ గారి మీద. కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు స్వయంగా నాకున్న పరిచయంతో ఆయన టోటల్గా ఫ్రీగా టోల్ కూడా మాఫీ చేస్తారని. ఇది ఒక ఈ సంవత్సరం వెళ్ళి ప్రతి సంవత్సరం మా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయబోతుంది. మొత్తానికి సంక్రాంతి పండుగకు మీ ప్రయాణానికి మా భరోసా అని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా మీ ప్రయాణాన్ని కొనసాగించేందుకు, మళ్ళీ తిరిగి మీ గమ్యస్థానానికి చేరుకునేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇటు కోమటిరెడ్డి వెంకరెడ్డి చొరవతో ముందుకెళ్తామని కూడా అటు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీనిధు, అశోక్, టీవీ9 హైదరాబాద్.